ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్ అండి. బ్రహ్మము సత్యము, జగత్మిథ్య. జీవుడు బ్రహ్మమే, ఇతరుడు కాదు. దానిని గుర్తించిన పండితుడు, విద్వాంసుడు జీవన్ముక్తుడే అవుతాడు. ఇది సత్యము అని చెప్తున్నారండి. కనిపించే ఈ ప్రపంచమంతా బ్రహ్మమేనని లేదా ఆత్మనే అని మన ఉపనిషత్తు వాక్యాలు చెప్తున్నాయి. ఈ లోకంలో బ్రహ్మ తప్ప మరేది సత్యం కాదు. బ్రహ్మ లేదా ఆత్మ ఒక సినిమా తెర వంటిది. ఈ లోకమంతా ఆ తెర మీద బొమ్మలు. తెర ఉన్నంతకాలమే మీరు బొమ్మ చూడగలుగుతారు. ఆ ప్రేక్షకుడే తెర అయినప్పుడు కేవలం ఆత్మ మాత్రమే అక్కడ మిగులుతుంది. ఉన్నది ఆత్మ ఒకటే, అది ఒక్కటే సత్యము. ఈ ప్రపంచము, జీవి, దేవుడు అంతా ఆల్చిప్పలోని వెండి మెరుగుల అంతా మాయలాగా కనపడుతుంది. అంతా ఆత్మలో ఊహాజనిత సృష్టిలాగా కనిపించటము, అక్కడ అదృశ్య అవటము కూడా ఏకకాలంలో జరుగుతుంది. వాస్తవానికి ఈ ప్రపంచము, నేను, భగవంతుడు అన్నీ ఆత్మ ఒకటే. ఉన్నదంతా పరమాత్మ. ఇక్కడ సత్యం అంటే ఏమిటి? నిత్యము ఎటువంటి మార్పు లేకుండా ఉండేది సత్యము. దానికి నామరూపాలు లేవు, కానీ వాటి అన్నిటి కింద మూలాధారమై ఉన్నది. అది అసత్యాలన్నిటికీ అది మూలాధారంగా ఉంది. అది వాక్కుకి అతీతము అని చెప్తారు. చూడండి, సినిమా తెర మీద అనేక దృశ్యాలు చూస్తూ ఉంటారు. అగ్ని ఇళ్లను కాల్చి బూడిద చేస్తున్నట్లు, నీరేమో ఓడలను అంటే స్టీమర్లను ధ్వంసం చేస్తున్నట్లు. కానీ ఈ చిత్రాలన్నింటినీ చూసే తెర తగలబడకుండా, తడవకుండా ఉంటుంది. కారణం అక్కడ బొమ్మలు అసత్యం, తెర ఒక్కటే అక్కడ సత్యం కనుక. అలాగే అద్దంలో బొమ్మలు కనిపించి మాయమవుతూ ఉంటాయి. ఎన్ని బొమ్మలు వచ్చిపోయినా అవి ఎలా ఉన్నా అద్దం మాత్రం చెక్కు చెదరక అలాగే ఉంటుంది. అలాగే ఏకైక సత్యం అనే పునాది మీద ఈ ప్రపంచం అనేది ఒక ఘటనలాగా కనబడుతుంది. ఆ ఘటన వలన పునాది ఏ విధంగానూ ఏమీ చెలించదు. కాబట్టి సత్యం అనేది ఒక్కటే. మనసు బాహ్య ప్రపంచంతో ముడిపడి ఉన్నప్పుడు ఈ ప్రపంచము నిజమైన వస్తు ప్రపంచంగా మనకు గోచరపడుతుంది. అప్పుడు ఆత్మకు దూరమైనట్లుగా ఉంటుంది. ఆ దృష్టితో చూసినప్పుడు ఆత్మ యొక్క నిజ స్వభావము గోచరించదు. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఈ ప్రపంచము వాస్తవంగా గోచరించటం ఇక్కడ ఆగిపోతుంది. నిత్యమైనది, సర్వవ్యాపకమైనది, పరిపూర్ణమైనది, స్వయం ప్రకాశమైనది ఆత్మస్వరూపము ఉనికికి మూలమైన దానిని లేదనుకోవటము, అవాస్తవం అనుకోవటమే మాయా. అంటే లేని దానిని, అవాస్తవమైన దానిని వాస్తవమని, స్వయం జీవమని తలచటమే అక్కడ మాయ. అలాగే ప్రపంచము అహం, భగవంతుడు అనే త్రయాన్ని అవాస్తవమని తలచటం కూడా అంతకు మించిన మాయా అని అంటారు. కలలో నీకు కనిపించే వ్యక్తి కలలో మనిషిగా నిజమే, కానీ నిజమైన మనిషిగా కాదు. అలాగే ఈ ప్రపంచము వాస్తవమే, కానీ స్వతంత్రము, స్వయం పోషకమైన వాస్తవము కాదు అని చెప్తున్నారు. ఒక పృచ్ఛకుడు భగవాన్ని అడుగుతున్నారు, శాశ్వతము, మార్పు లేనిది సత్యం అని వేదాంతం చెబుతుంది కదా, సత్యం అంటే అర్థం అదే కదా అని అడుగుతున్నాడు పృచ్ఛకుడు. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, ఈ ప్రపంచాన్ని అలంకరించే రూపురేఖలు నిత్యము మారుతూ ఉంటాయి, అవి చివరకు అస్తమించుతాయి, కనుక వాటిని మిథ్య అని అంటారు. ఈ రూపురేఖలకు ఆత్మను పరిమితం చేయటం ఊహాజనితమవుతుంది. అవాస్తవం కనిపించేదంతా ఆత్మేనని భావించటం సత్యం. అద్వైతి ఈ ప్రపంచం అసత్యం అంటారు.
తిరిగి ఆయనే ఇదంతా బ్రహ్మమే అంటారు. ఈ ప్రపంచాన్ని బ్రహ్మంగా తలచక స్వతహాగా సత్యం అనటాన్ని ఆయన ఖండించుతున్నారు. ఆత్మని దర్శించిన వారు ఈ ప్రపంచంలో కూడా ఆత్మనే దర్శించుతారు. జ్ఞానోదయం కలిగిన వ్యక్తికి ఈ ప్రపంచం దర్శనమిస్తుందా లేదా అనేది అప్రస్తుతం. ఈ ప్రపంచం దర్శనం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ధ్యాస అంతా ఆత్మాభిముఖంగానే ఉంటుంది. ఇది కాగితం పైన దాని మీద అచ్చువత్తిన అక్షరాల వంటిదిగా చెప్తున్నారు. అక్షరాల మీద ఏకాగ్రతతో మీరు కాగితాన్ని అక్కడ చూడటం మర్చిపోయారు. కానీ జ్ఞాని అయిన వ్యక్తి అక్షరాలు కనిపించినా కనిపించకపోయినా కాగితాన్ని వాటికి ఆధారంగా గమనిస్తాడు. తానే ఈ జగత్తుగా చూడబడుతున్నాడన్న సత్యాన్ని తాను తెలుసుకొనలేక తనకు ఎందుకు ఈ భ్రాంతి కలిగిందని అడిగితే ఈ భ్రాంతి ఎవరికి అని విచారించి తన సత్యాన్ని గ్రహించినట్లయితే ఈ భ్రాంతి ఆత్మకు ఎప్పుడూ లేదని స్ఫురిస్తుంది. అహంభావానికే ఈ భ్రాంతి తప్ప తనకు ఎప్పుడూ లేదని తెలుస్తుంది. ఆత్మ తానే జగత్తుగా చూడబడుచున్నది అంటే ఒక త్రాడు తానే పాముగా తను చూడటమే అన్నట్లు ఉంటుంది. ఆలోచించి చూస్తే అసలు పామే లేదు. అందుచేత ఉన్నట్లు అనిపించే ఈ సృష్టి ఒకప్పుడు సృష్టింపబడలేదన్నది పారమార్థిక సత్యము అని చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మము సత్యము, జగత్తు మిథ్య, జీవుడు బ్రహ్మమే, ఇతరుడు కాడు. దానిని గుర్తించిన పండితుడు విద్వాంసుడు జీవన్ముక్తుడే అవుతాడు. ఇది సత్యము. ఇంతకీ బ్రహ్మం అంటే ఏంటమ్మా? తెలియదు గురువుగారు. చెప్తాం. బ్రహ్మము అంటున్నావు, బ్రహ్మం అంటే ఏమిటో చెప్పు. జీవుడు బ్రహ్మమే అంటే అదే బ్రహ్మస్వరూపుడు అంటే ఆత్మస్వరూపుడు అని తెలియదు గురువు గారు నాకు క్లియర్గా. ఆదిశంకరులు చెప్పిన మాట, జగత్తు మిథ్యా బ్రహ్మమే సత్యం. అదే అదే గురువు గారు. బ్రహ్మం అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి అనేది ముందు తేలాలి. జీవుడికి చెబుతున్నారు, దేహాత్మ బుద్ధిలో ఉన్న జీవుడికి చెబుతున్నారు. బ్రహ్మము అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మ కాదమ్మా. బ్రహ్మము అంటే ఉన్న సత్యము, ఉచ్చతర శక్తి, జ్ఞానం. దాన్ని మనం బ్రహ్మ జ్ఞానం అని కూడా అంటాం. ఎవరికి చెబుతున్నారు? దేహాత్మ బుద్ధిలో ఉన్న వారికి చెప్తున్నారు. ఇక్కడ బ్రహ్మము అంటే అహంస్మరణ, బ్రహ్మము అంటే తురీయం, బ్రహ్మము అంటే ఎరుక, బ్రహ్మము అంటే ఉచ్చతర శక్తి. అది జీవుడి పరిధిలో ఉండదమ్మా. జీవుడికి తెలుసుకునే పరిధిలో అది ఉండదు. అంటే జీవుడు బ్రహ్మం అని చెప్పినా కూడా వీడికి తెలియదు కాబట్టి తెలియదమ్మా. అందుకే శంకరులు కూడా ఇదే మాట ఉన్నారు. జగత్తు తెలుస్తుంది దేహాత్మ బుద్ధితో, జగత్తును చూస్తున్నాడు. ఆయన అది మిథ్య అంటున్నాడు. అంటే దానికి ఉనికి లేదు. దానికి ఉనికి లేదు అంటే దాని అర్థం ఏంటి? నీకు కూడా ఉనికి లేదు. అవును. ఎందుకని
ఆ ప్రపంచం. దేహత్వము కలిగిన వాడే జగత్తును చూస్తున్నాడు. అవును. ఉమ్, జగత్తు ఉన్నట్టు అది చెప్పటంలే. ఉమ్. వీడు చెప్తున్నాడు. నీవు దేహాత్మబుద్ధి కలిగిన తరువాత చెబుతున్నావు. ఉమ్, జగత్తులోనే ఉన్నాను, సంసారంలోనే ఉన్నాను ఇది చెప్పాడు. అవును గురువు గారు. ఉమ్, చెప్పేవాడు జీవుడై కూర్చున్నాడు. ఉమ్, సో జీవుడి యొక్క ఉనికి గనక తేలిపోతే ఉమ్, జగత్తు ఉన్నదా, సత్యమా అసత్యమా అనేది తేలుతుంది ఇక్కడ. ఉమ్. ఏమ్మా, అవును గురువు గారు. అర్థమవుతుందా? అర్థమవుతుంది గురువు. అంటే అల్టిమేట్ గా నేనెవరన్న ప్రశ్న అవును, తలెత్తుతుంది ఇక్కడ. అవును, చివరికి అదే వస్తుంది. ఉమ్, ఎప్పుడైతే అనుగ్రహము చేత ఉమ్, అహం స్ఫురణ ప్రకాశించిన స్థితిలో ఉమ్, సృష్టి లేదు, జీవుడు లేడు, జగత్తు లేదు. మరి ఉన్నదేది? అహం స్ఫురణ. ఉమ్, అదే బ్రహ్మము. సత్యం. బ్రహ్మైవ అహం. ఉమ్, ఏ జ్ఞానం అయితే ఉన్నదో అది నేను. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే నేను మాత్రమే బ్రహ్మము. ఉమ్, నేను దేహము, ఈ జగత్తులో ఉన్నాను అనేది మిథ్య, అది లేదు అని చెప్పాడు. ఉమ్. చెప్పాడు, బాగానే ఉంది. ఇంతకీ నేను దేహం అనేవాడు ఆత్మని విడిచిలేడు. అవును. ఉమ్, జీవో జీవుడు ఆత్మని విడిచిలేడు. అయినా అహం స్మరణకి అన్యంగా లేడు. ఉమ్, దీని అర్థం ఏంటి? జీవుడే పరబ్రహ్మము. పరబ్రహ్మ అని అర్థం. ఉమ్, పరిశుభ్రం. ఆ గురువు గారు. ఉమ్, బంగారు ఆభరణం అవును. బంగారమేను. ఉమ్, బంగారాన్ని విడిచి ఆభరణం ఆభరణం లేదు. లేదు. జీవు అంటే ఈ జీవుడు, దేహాత్మ బుద్ధి కలిగిన జీవుడు, ఈ మాయా జీవుడు సత్యానికి అన్యంగా లేడు. ఉమ్, నా పరం విడిగా లేడు. ఉమ్, ఏమ్మా, ఆ గురువు గారు. ఉమ్, జీవుడు విడిగా లేకపోతే మరి జీవుడే కదా పరబ్రహ్మము. అవును. ఉమ్, ఆభరణం కదా బంగారం. అవును గురువు గారు. ఉమ్, ఏమ్మా, అవును. మాయా ఇస్ ది రియాలిటీ అని అనడానికి ఇక్కడ అవకాశం దొరికింది మహర్షి. ఉమ్, ఎవరన్నా ఆభరణం బంగారం కాదంటారా? బంగారం అనే అంటారు. ఉమ్, మూలము ఎరిగిన వారిని ఏమంటున్నారు ఇక్కడ? జీవన్ముక్తులు అంటున్నారు. ఉమ్, అంటే దేహాత్మ బుద్ధి జనించినప్పటికీ, ఉమ్, జగత్తును చూస్తున్నప్పటికీ, ఉమ్, ఆ దేహానికి జనన మరణాలు ఉన్నప్పటికీ, ఉమ్, నేనంటే దేహం అంటున్నాడు కదా ఈ జీవుడు. అవును గురువు గారు. ఆత్మని విడిచిలేడు. ఉమ్, అది గ్రహించిన వాడు జీవించి జీవన్ముక్తుడు. ఉండగట్టే ముక్తుడు, ఉమ్, ఆత్మజ్ఞుడు. ఆ గురువు గారు. ఉమ్, ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురువు గారు. ఉమ్, ముక్తి విడిగా రాదు అని చెప్పాలి. ఉమ్, ఇక్కడ విశేషం ఏంటి? జగత్తు మిథ్య అన్నారు, బ్రహ్మము సత్యం బాగానే ఉంది. ఈ విషయం తెలిసినప్పుడు మరి జగత్తు కూడా సత్యమేగా. జీవుడు సత్యమైతే జీవభావంతో చూసిన జగత్తు కూడా సత్యమేగా. అవును. అదే రమణ మహర్షి వారు చెప్పింది. ఉమ్, ఈ దేహము కూడా పరబ్రహ్మమే, అవును ఉమ్, జగత్తు కూడా పరబ్రహ్మమే, ఉమ్, జీవుడు అనుకునే దైవం కూడా
పరబ్రహ్మ. పరబ్రహ్మ. సర్వం కల్విదం బ్రహ్మ అంతా బ్రహ్మ. ఉమ్. ఆ గురువు గారు. ఒకసారి మళ్ళీ చదువుకుని కాదంగా. బ్రహ్మము సత్యము, జగత్తు మిథ్య, జీవుడు బ్రహ్మమే, ఇతరుడు కాడు. దానిని గుర్తించిన పండితుడు, విద్వాంసుడు జీవన్ముక్తుడే అవుతాడు. ఇది సత్యము. ఇక్కడ గుర్తించిన అనే పదంలో తాను తానుగా నిలిచిన అని అర్థం. ఆ గురువు గారు. నాయన రవి. గురువు గారు చెప్పు నాయన. జీవుడే పరబ్రహ్మము పాయింట్ అది. మూలం లేకపోతే ఆది నుంచి ఈ అహంకారం తృణీకరించబడింది. మూలం తెలిసినప్పుడు అహంకారం కూడా ఆత్మే, దేహం కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, దైవము ఆత్మే. ఇది చెప్పినారు. తెలియక ఉన్నప్పుడు బ్రహ్మం సత్యము అంతవరకే. తెలిసిన తర్వాత బ్రహ్మము సత్యము, జగత్తు సత్యము, జీవుడు సత్యము. నీవు జీవుణ్ణి మూలము తెలియక చూస్తున్నాము, అలాగే జగత్తును మూలం తెలియక చూస్తున్నప్పుడు జగత్తు మిథ్య అన్నారు. మిథ్య అంటే అని స్వయం ప్రకాశం లేదు. చెప్పినట్టు గురుగారు. అంటే అదే భగవాన్ కూడా అదే చెప్తారు కదా గురుగారు. అంటే వీడికి జీవుడికి మూలం తెలియదు కాబట్టి జగత్తు మిథ్యనే చెప్పాలి, జగత్తు బ్రహ్మం అని చెప్పడానికి లేదు అని చెప్తారు. మిథ్య అని ఎందుకు అంటున్నారు? నువ్వు మూలము తెలియక జగత్తును చూస్తూ సత్యం అనుకుంటూ పరిగెడుతున్నావు కాబట్టి. కలిపి చూస్తే సత్యము, విడిగా చూస్తే అసత్యం. ఈ మాట కూడా మహర్షి అడిగారు. జగత్తు మిథ్య, బ్రహ్మమే సత్యం అన్నారు. జీవుడు పరబ్రహ్మ విడిగా లేడన్నారు. సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. వీటన్నిటికీ సమన్వయం ఎట్లాగని అడిగారు. నీవు చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. మూలము తెలియకపోతే జీవుడు ఒక ఊహా వస్తువు, జగత్తు మిథ్య. మూలము ప్రకాశిస్తే జ్ఞాన దృష్టితో నీవు చూచినప్పుడు ఆభరణం కూడా బంగారమేగా. ఇంత మాయ అయినప్పటికీ, మిథ్య అయినప్పటికీ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు మూడు కూడా ఆత్మని విడిచిలేవు. కలిపి చూస్తే మూడు పరబ్రహ్మమే. ఏమో అర్థమవుతుందా? అర్థమవుతుంది గురువు. కాబట్టి దీని కంక్లూజన్ ఏమిటి? ఉన్నదే పరబ్రహ్మము, విడిగా ఏది లేదు. నేను చాలాసార్లు చెప్పుకుంటా గతంలో కూడా. అంతా బ్రహ్మమే అయితే నీకు జనన మరణం భయం ఎందుకు, దుఃఖం ఎందుకు? సో స్టార్టింగ్ లో అది చెప్పకూడదు. సర్వం కల్విదం బ్రహ్మ అంటే మరి నీకు మృత్యు భయం ఉంది, బంధ భయం ఉంది, సుఖ దుఃఖాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు విచారించు. ఈ నేనుందేమో చూడు, నేను లేదు, ఆత్మని విడిచి అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఆత్మగా ఉంటూ ఇవన్నీ కనిపించినా కనిపించకపోయినా ఆత్మలోనివే అని చెప్పు. ఎవరికి చెప్తారు? ఎవరు ఉన్నారని చెప్తారు? ఏమైనా రవి ఇంకేమైనా ఉందా? గురువు అదే అంటే
భగవాన్ కూడా అంటే ఆత్మస్థితిలో ఉండి కూడా ఆ జగత్తు మిథ్య అని చెప్పటానికి కారణము అదే మీరు అన్నారు ముందు అట్లా చెప్పకూడదు అని. అవును. అంటే జగత్తు బ్రహ్మమైనా సరే జగత్తు మిథ్యనే చెప్తున్నారు కదా ఆత్మస్థితిలో ఉండి కూడా. అసలు ఆత్మస్థితిలో సృష్టి లేదు, గురువు గారు. దేహాత్మ బుద్ధి కలిగిన జీవుడికి చెబుతున్నారు. మూలము నెరిగిన వారు జీవన్ముక్తులు అంటున్నారు. అంటే ఒక రకంగా తీసుకుంటే మనం జ్ఞాని అని చెప్పుకోవచ్చు. నిజానికి జ్ఞానులు అజ్ఞానులు ఎవరు లేదు. సృష్టి లేకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? కాసేపు నువ్వు నిద్రపోతేనే నీ దైవం ఏమైంది, జగత్తు ఏమైంది, నువ్వు పూజించే దైవం ఏమైనాడు? మరి అందరికీ నిద్ర అనుభవం ఒకటే కదా. అందుకని ఏమంటున్నారు? నిద్రలో ఉండండి సహజత్వాన్ని జాగ్రత్తలో తీసుకురా. ఇప్పుడు కూడా నువ్వు అదేను అని చెప్పి నా దృష్టిలో అందరూ జీవన్ముక్తులే, ముక్తి విడిగా రాదు. అంటే ఎందుకంటే ఉన్నదే జ్ఞానం అని మీరు చెప్తున్నారు కాబట్టి. నేను చెప్పడం కాదు, నువ్వు కూడా నీ అనుభవం కూడా ఉంది. నిద్రలో ఉన్నావు. జీవుణ్ణి అట్టి పెట్టి ఆత్మ ప్రకాశించదు. నిద్రాస్థితిలో దేహము, సంసారము, జగత్తు లేకపోయినా నువ్వు ఉన్నావా లేదా? ఉన్నాను గురువు. మరి ఉన్నప్పుడు ఆ ఉన్నది సత్యం. సమస్య ఎక్కడ వచ్చింది? రవి గారు దాన్ని తెలుసుకోవడం కుదరదు. వ్యక్తిత్వంతో తెలుసుకోవడం కుదరదు. ఆభరణంగా ఉంటూ బంగారాన్ని గుర్తించలేవు. ఆభరణాన్ని ఆకారం తీసి పారేస్తాం, మిగిలింది బంగారం అని తేలిపోతుంది. అట్లా అప్పుడు తెలుస్తుంది తప్ప జీవుడు ఈ ఆభరణం కూడా బంగారం అని అప్పుడు చెప్తాడు. అంతేగా మరి. అప్పటిదాకా బాగా ఆభరణంగానే ఉంటుంది. ఇప్పుడు కూడా దేహాత్మ బుద్ధికి ఆధారం ఏమిటి? అహంస్ఫురణ. నీకు ఆలోచన వస్తేనే దేహము, సంసారం కనపడుతుంది కదా. నిద్రలో ఆలోచన లేదుగా, సంసారం లేదుగా, జగత్తు లేదుగా, నీ దేహమే కనపడటం లేదుగా. ఏమైనా అవును గురుగారు. అవును అవును నిద్రలో అవును ఇవన్నీ లేవుగా అక్కడ. అవును లేకపోయినప్పటికీ విశేషం చూడు. నేను ఉన్నాను అన్న స్థితి అయితే ఉంది. నేను బయటకు వస్తే నేనే బయటకు వస్తున్నా కదా మళ్ళీ. దేంతో వస్తున్నావు? ఆత్మతోనే వస్తున్నావు. ఆత్మ రావటం లేదు నాయన. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నిద్రాస్థితిలో ఉన్న నీ సహజత్వము ఇప్పుడు కూడా ఉన్నది అంటే ఈ జాగ్రత్త అవస్థలో ఆలోచన లేకపోతే, నిశ్చలంగా ఉంటే నీ సహజత్వం ఉన్నది. అది ఉండకండి నీవు జగత్తును చూస్తున్నావు, సంసారాన్ని చూస్తున్నావు. సమస్య ఎక్కడ వచ్చింది? నాకు మూలం తెలియటం లేదంటున్నావు. అంటే దేహాత్మ బుద్ధితో జగత్తును చూసినట్టు, సంసారం చూసినట్టు ఆత్మను చూడాలనుకుంటున్నావు. అది కుదరదు. ఆత్మేమో స్వర్ణమయంగా ఉంది, జీవుడేమో ఆలోచన రూపేణ చూస్తున్నాడు పరోక్ష జ్ఞానంతో, ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా చూస్తున్నాడు జగత్తని. చూచే నేను కూడా జ్ఞానమే, కాకపోతే ఆత్మ చూడదు.
సాపేక్షంలో కనపడుతుంది. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? గురుగారు అర్థం. కాబట్టి మూలము తెలియదు అనద్దు. నీకు మూలము తెలుసు. తెలుసు అంటే ఉన్నాను ఉన్నాను అని ప్రతి కర్మలోనూ చెబుతున్నావు. వింటున్నావా లేదా నా మాట? వింటున్నా గురుగారు. వింటున్నాను ఉన్నాను. అవును, ఆ ఉండటం ఉండబట్టే నేనున్నాను ఈ మాయా నేను. చూస్తున్నావు, వింటున్నావు, తింటున్నావు, కష్ట సుఖాలు అనుభవిస్తున్నావు, ఉన్నావు 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 అనేది జీవభావంతో అన్నప్పటికీ ఉన్నదే ఆత్మ. ఉండటం అనేది దీంతో కూడా ఉన్నది. అదే అది నేను దాన్ని గుర్తించలేకపోతున్నా. విడిగా తెలుసుకుంటా. ఒక మైసూరు భాగాన్ని తింటున్నావు, తీగా ఉందా లేదా? ఉంది గురువు గారు. జిలేబీ తీయగా ఉందా లేదా? ఉంది. రసగుల్లా తీయగా ఉందా లేదా? ఉంది గురువు గారు. కామన్ థింగ్ ఉన్నాయి కదా. తీపి మూడిట్లోనూ ఉంది. మూడిట్లో కాదు, ఎన్ని ఐటమ్స్ చేసినా తీయ ఉంది కదా. ఉంది గురువు గారు. ఆ తీయదనం సత్యం అని చెప్పడం. పంచదార లేకుండా స్వీట్ ఐటమ్ లేదు అక్కడ. అహం స్మరణ అనేటువంటి యొక్క బేస్ లేకుండా జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఉంటారు. చెప్పినట్టు ఏం కావాలి మరి? ఉండటానికి చేసుకొని ఇవన్నీ ఉన్నాయి. నాకు తెలియటం లేదు ఎందుకంటావు? నీవే అదే ఉంటూ ఇప్పుడు ఆత్మ తెలిసిందా లేదా? అర్థమైంది గురుగారు. ఆ ఉండటం ఉండబట్టే ఇక్కడ ఈ అన్నిట్లోనూ నేను ఉన్నాను. ఉండబట్టే కాదు, నీతోనే ఉన్నది. నాతోనే ఉన్నది. అది లేకపోతే నువ్వు దేనిని గుర్తించలేవు నాయన. గురువు అవును, నేను ఉన్నాను రెండు కలిపే ఉన్నాయి కదా. ఇది నీకు బాగా తెలియాలి అంటే థాట్ ఫ్రీగా నిశ్చలంగా ఉంటుంది. నిశ్చలంగా ఉన్నప్పుడు ఉన్నారన్న స్క్రీన్ నీకు తెలుస్తుంది నీ స్వరూపంగా. దానికి ఎవరి రికమెండేషన్ అక్కర్లే. మహర్షి ఏమంటున్నారు? గురువు అందించడు, బయట నుంచి రాదు, శాస్త్ర గ్రంథాల్లో ఉండదు. అంటే నిశ్చల స్థితిలో ఉండటం మాత్రమే ఉంటుంది ఆ గురువు గారు. నేను ఉండదు, ఇంక మాయా నేను ఉండదు. ఆలోచన లేనప్పుడు, ఇతరుల ఆలోచన లేనప్పుడు ఎట్లా ఉన్నావో, జాగ్రత్త అవస్థలో కూడా ఆలోచన లేనప్పుడు నీ స్వరూపమే ఉంటుంది. ఉన్నానన్న ఎరుక. గతంలో కూడా చెప్పాను, ఆలోచనకి ఎరుకకి డిఫరెన్స్ ఏం లేదు, వెరీ థిన్. ఆభరణానికి బంగారానికి దూరం ఉందా పోనీ? లేదు, రెండు కలిసినట్టుగానే ఉంటాయి. కలిసినట్టు కాదు, కలిసి ఉంటాయి. అంతే. శనగపిండితో చేసిన మైసూరు పాకానికి పంచదార విడిగా ఉందా? కలిసే ఉన్నాయి గురుగారు. పైన ఆభరణం లాగా పైన రూపం కనిపిస్తున్నా, లోపల ఉన్నది బంగారమే. కాబట్టి నువ్వు తినేది ఏమిటి? పంచదార తింటున్నావు 1000 రూపాయల్లో. మైసూరు పాకు రూపంగా ఉంది, లోపల ఉన్నది తీపి. నువ్వు చేసే ప్రతి కర్మలోనూ జ్ఞానం దాగి ఉంది. అంతే, అంతర్లీనంగా ఉన్నాను అనేది తీపిలాగా ఉన్నది ఇప్పుడు. నువ్వు గుర్తించవు. అంతర్లీనంగా ఉంది కాబట్టి నేను ఓన్లీ ఆ రూపాన్ని మైసూరు పాకం పట్టుకున్నట్టు నేను ఈ అహంకారంతో పట్టుకున్నాను. అహంకారం పట్టుకున్నా నీ బేసిక్ ఇబ్బంది లేదు గురువు గారు. అర్థమైంది. అర్థం అవుతాం కాదు, ఆత్మగా ఉన్నానని చెప్పు. ఆత్మగా ఉన్నాను గురువు గారు. ఏదో బలవంతంగా కోర్టులో చూపించినట్టుగా ఉంది.
అంటే అలా చెప్పించినా కూడా ఎక్కుతుంది కదా గురువు గారు మాకు. అదే దొంగతనం చేశామని చేశానన్నట్టు. అంటే మీరు అలా చెప్పించడం మాకు మంచి అవుతుంది, లోపలికి ఎక్కుతుంది గురువు గారు. ఎక్కడానికి దిగడానికి ఏం లేదు. ఆ, ఇప్పుడు కూడా నేను అంటే ఆత్మ, అహం ఈజ్ ఆత్మ, అహం రవి సూపర్ ఇంపోజ్ చేశాడు. అంతే. రవి అనేది అహం మీద ఆధారపడి ఉంది. అందుకని అందరూ జీవన్ముక్తులు, అందరూ జ్ఞానులు నా దృష్టిలో. అది ఆ ఉండటం అనేది అంతర్లీనంగా అందరిలోనే ఉంది కాబట్టి ఆల్రెడీ ముక్తై ఉంటారు. అంతే. సృష్టి యావత్తు ఉంది. గురువు గారు. పక్షిలో ఉంది, పశువులో ఉంది, చీమలో ఉంది, చెట్టులో ఉంది. గురువు గారు. కాబట్టి బ్రహ్మమే సత్యం అంటే జ్ఞానం ఉన్నది. ఇప్పుడు చూస్తున్నటువంటిది ద్వైతము, విడిగా చూస్తే లేదు, కలిపి చూస్తే ఇది కూడా బ్రహ్మమేను అని చెప్పాలి. మరి చాలా తేలికే కదా, ఎందుకంటే కష్టపడ్డం దేనికి? నాకు ఇంకా రాలేదు ఏమొస్తుంది? అదే కొత్తగా ఇంకా రాదులే గురువు గారు, ఎందుకంటే ఉండటం అనేది ఉంది కదా ఇంకా. నీ దృష్టి ఉండే ఉంది బయట, లోపల జ్ఞాన దృష్టి ఉంటేనే చక్షు దృష్టి ఉంటుంది. కంటికి కన్ను అన్నారు ఆత్మను గురించి చెప్తూ. ఆత్మ చూడదు, కంటి ద్వారా చూస్తుంది. ఆత్మ పరిమితమైనట్టుగా అనిపిస్తుంది, పరిమితం కాదు. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అన్నారు. ఆత్మ అంతా చేస్తుందంటే అర్థం ఏంటి? ఇదే కదా, అది తేలికే కదా. ఇది ఇంకోటి కూడా ఇప్పుడు అనిపిస్తుంది, ఇట్ ఈస్ ద సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీవేర్ అని కూడా. ఎవ్రీవేర్ వస్తలేదు, ఇట్ ఈస్ ఓన్లీ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. ఆత్మగా చూస్తే అన్యం లేదు, అన్యం చూస్తే సర్వం కలిగిన బ్రహ్మ, అంతా బ్రహ్మ. నువ్వు తీపి దుకాణం షాపుకి వెళ్ళావు, మిఠాయి కొట్టుకి వెళ్ళి ఏమడుగుతున్నావు? కారం అడగట్లే, తీపి వస్తువు పెట్టుకుంటున్నావు. ఇక్కడ చూసే అంతా తీపి అంటాడు వాడు. అవును, అన్ని తీపి వస్తువులే అంటాడు. అందుకనే సర్వం కలిగితం బ్రహ్మ, అంతా బ్రహ్మమే. కాబట్టి నాకు ఆత్మజ్ఞానం కలగటం లేదు అనేటువంటి భావన వద్దు. అసలు పాయింట్ దేహతోటి ఉంటే ఉంది, బయటకు వస్తే వచ్చింది, కర్మలు ఆచరిస్తే ఆచరించింది. మూలము ఆత్మ లేనిది ఇది క్షణకాలం ఉండలేదు. నువ్వు నిద్రించినా, మేల్కొన్నా, కలగన్నా ఆత్మతోనే ఉంటావు, ఆత్మగానే ఉంటావు. అందులో సందేహం లేదు. ఏది కొత్తగా రాదు. ఏదో ఎన్నో జన్మలు ఎత్తితే వస్తుంది అనుకుంటాయేమో. ఎన్ని జన్మలు ఎత్తినా సేమ్ సిచ్యుయేషన్. ఏమైనా అన్ని అవస్థల్లోనూ ఉన్నది అది. స్వప్నంలో కూడా నేను ఉన్నాను కాబట్టి స్వప్న దృశ్యం చూస్తున్నాను. ఇతరులో ఉంది కాబట్టి నీ కారణ దేహంతో అక్కడ నువ్వు ఉంటావు. జాగ్రత్త అవస్థలో స్థూలదేహంతో జగత్తుని సంసారాన్ని ఆత్మతో చూస్తున్నావు. ఇదంతా గురువు గారు, కానీ దాన్ని బేస్ చేసుకునే అన్ని అవస్థల్లోనూ నేను ఉన్నాను. కాకపోతే ఆ ఆత్మస్థితిలో మళ్ళీ ఇవి లేవంటారు కదా గురుగారు, ఈ అవస్థలు ఉంటావు మళ్ళీ. దానికి దీనికి సంబంధం విడిగా చెప్పడం దీనికి నీకు. ఉన్నది ఆత్మస్థితి అయితే
నీ దేహము సంసారం జగత్తుంది అక్కడ లేదుగా. లేదు లేదు. లేదంటే అర్థం ఏంటి? నువ్వు ఆలోచిస్తేనే ఉన్నది, ఆలోచించకపోతే నీవుగా ఉండవు. మరి అత్యంత తేలికే. భావశూన్య సద్భావ సుస్థితి. ఏమైనా గురుగారు. కాబట్టి నాకు ఇంకా ఆత్మ ప్రకాశించలేదనే భావన వద్దు. ఏమా పద్మజ, అర్థమవుతుందా? అంటే ప్రతి కదలికకు గమనింపుకి మూలం అది ఉంది. అమ్మా, కదలిక ఉన్నా లేకపోయినా పోవడానికి ఇబ్బంది లేదు. గురుగారు. నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా నేనున్న హంస్మరణ ఉండి తీరుతుంది. అది నీకు ఎక్కడి నుంచి రాదు, ఆల్రెడీ నీతో ఉంది. గురుగారు. శాస్త్రాలతో పని లేదు. అన్ని అవస్థలలో ఉంది అది, కానీ అక్కడ గుర్తించటం లేదు అంతే. నువ్వు గుర్తించడం కాదు, ఇప్పుడు గుర్తించేది గుర్తించకపోతే. గురుగారు. ఇప్పుడు గుర్తించి ఇదంతా తీసేస్తేనే, అనాత్మదంతా తీసేస్తే ఉన్నది గుర్తించనక్కర్లేదు. ఆలోచన వస్తేనే కదా నువ్వు పరిగెత్తే. అవును. ఆలోచన లేకపోతే ఆత్మగా ఎక్కడ పరిగెట్టినట్టు ఆత్మతోనే పరిగెడతావు. అవును గురుగారు. ఆత్మని ఇంట్లో పెట్టి పరిగెడతావా? లేదు. మరి ఉన్నదంతా ఖాళీ చేయాలి. ఖాళీ కూడా చేయక్కర్లేదమ్మా గురుగారు. ఖాళీగా ఉన్నా ఆత్మే ఉంటుంది, ఉన్నా స్పేస్ అక్కడే ఉంటుంది. నీకు అర్థం అవడానికి ఖాళీ అన్నా. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, సంకల్పము ఆత్మస్థితికి అడ్డు కాదు. చెప్పుకోవడానికి నీ సంకల్పం అడ్డు, భవనానికి రా, అంతర్ముఖం కా అని ఎంత చెప్పినా నువ్వు అహంకారాన్ని బతుకొని చేస్తావు పని. అవును గురుగారు. అవును. చేసేటివన్నీ అహంకారంతోనే కదా చేసేది. మొత్తం ఏ చేసినా కూడా, ఏ కార్యం చేసినా కూడా దాంతోనే. చేసిన ఆత్మతోనే ఉన్నావు. అవును గురుగారు. ఆత్మ అంటే అహం స్ఫురణ. స్ఫురణ అంటే ఉన్నానన్న ఎరుక. దాన్నే పరబ్రహ్మం అన్నారు. చాలా తేలికైందే కదా. తేలికనే గురువు గారు. కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తాలో, ఎంత సాధన చెయ్యాలో, అదిగో చూడు మహర్షి ఎంతో చేశాడు. ఆ విరూపాక్షకేములో ధ్యానం చేసుకున్నాడు, నేను చేయలేకపోతున్నాను. అటువంటిది ఏదీ లేదు. నీవు అదైనప్పుడు ఇంకా ధ్యానం దేనికోసం చేస్తావు? గురువు గారు. మీ దగ్గర బంగారు ఆభరణం ఉంది, నీకు అనుమానంగా ఉంది. గోల్డ్ స్మిత్ అయి తీసుకెళ్తే ఏం చేస్తాడు? కరిగిస్తాడు. నామరూపాత్మకులు చేయకుండా చేస్తాడు. బంగారు ఆకలి కనపడింది, బయట నుంచి రాలేదు. అవును గురుగారు. సో జీవాత్మ భావనలోనే ఆత్మ దాగి ఉన్నది. అది గ్రహించినప్పుడు జీవన్ముక్తుడైనాడని. ఎవరు గ్రహించాలి? ఆత్మ ఆల్రెడీ ఉంది. గురుగారు. కాబట్టి జీవన్ముక్తుడు, విధేయముక్తుడు, అజ్ఞానం చెప్పుకునేవాడు అన్నారు చివరికి. సో మాటలతో నీకేం పని? గురుగారు. అత్యంత తేలికైందే కదా. తేలికైందే గురుగారు. చాలా కష్టపడ్డావా? కష్టం లేదు గురుగారు. శాస్త్రం తెలియమన్నానా? మిగతావి చాలా కష్టం గురుగారు. ఆ శాస్త్రాలు చదవాలి, ఈ శాస్త్రాలు చదవాలి అని చెప్పేసి అని ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఒకటి నీకు తెలిసినా తెలియకపోయినా
ఉన్నాను అనేది నీతోనే ఉంటుంది. ఉమ్, అది ఒకటే ఉంటుంది. ఉమ్, మీకు ఎప్పుడు ఆలోచన వచ్చిందో జాగ్రత్త, అవసరం ఇతరులు కనపడతారు. ఉమ్, స్వప్నంలో నువ్వు ఇచ్చింది కనపడుతుంది. నిద్రకు వచ్చేసరికి నీ స్వరూపమే కనపడదు. ఆ గురుగారు, అవును, అవును. అయినా నువ్వు ఉన్నావు అక్కడ. ఉమ్, అల్టిమేట్ గా మహర్షి ఏమంటున్నారు? సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ అ మిత్. కొత్తగా ఏం రాదు పొమ్మన్నాడు. ఉమ్. అంటే ఉన్నది చూపిస్తున్నారు భగవాన్. ఉన్నది చూపించడంలే, అంటే నీలో ఉన్నది ఆమ్, నీలో కాదమ్మా, అసలు ఉన్నది. అసలు ఉన్నది, కరెక్ట్ గురువు. అసలు నువ్వు ఉన్నది. అంటే ఏం ఉండదు ఇంకా. ఉమ్, 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 దేహాత్మ బుద్ధి వచ్చినంత మాత్రాన నువ్వు ఆత్మని విడిచి ఉండవు. ఉమ్. ఆత్మజ్ఞానం అనేటువంటి ఒక మిథ్యని పట్టుకొచ్చారు ఇక్కడ. ఆ గురువు గారు. ఉమ్, విడిగా ఏది ఉండదు. ఉమ్, అందుకనే మాయా ఇస్ ది రియాలిటీ అన్నారుగా. ఆ గురువు గారు, అవును. ఆవరణ సత్యం అన్నట్టు, జీవో బ్రహ్మయో నాపరం అన్నాడుగా ఇక్కడ. ఉమ్, అన్ని స్టేట్మెంట్ ఒకటే. ఉమ్, కాబట్టి అల్టిమేట్ గా ఏమిటి? నాకు ఇంకా ఆత్మజ్ఞానం రాలేదని అనవద్దు. నువ్వు ఆత్మవే. ఉమ్. అంటే ఇక్కడ నాకు నాకు తెలియదు. నాకు మూలం తెలియదు అని అంటే అని అన్నప్పుడు అది సహజత్వానికి దూరమైనట్లు అని అంటారు కదా భగవాన్. ఎందుకు అలాగా గురుగారు? కాదు, నా ఆలోచనే కాదు. అదే ఆలోచన. అంటే ఉన్నది సహజత్వం లోపల ఉంది కదా, మళ్ళా తర్వాత దాని సహజత్వానికి దూరం అయినట్లు ఎందుకు అలా అంటున్నారు భగవాన్? ఎందుకంటున్నారు? నువ్వు సత్యం అనుకుంటున్నావు. ఇది ఉమ్, వాళ్ళకు తెలియక పుట్టుక సత్యము, మరణం సత్యం అనుకుంటున్నావు. ఇవన్నీ కూడా అంటే ఆత్మను విడిచి లేదు. ఉమ్. అంటే జీవాత్మలో అంటే దేహాత్మ భావంలో ఉన్న ఈ జీవుడు తెలియక అంటాడు కదా గురుగారు, నాకు మూలం తెలియదు మూలం తెలియదు అని అంటాడు. అంత మాత్రాన గురుగారు, దేహాన్ని జగత్తు చూసినట్టు అవును, చూడాలనుకుంటున్నాడు. అవును. ఉమ్, అక్కడ ఉన్నది చూపించమంటే ఎవరు చూపిస్తాడు? ఉమ్, సో కంటికి కన్నా ఆత్మ. ఉమ్, కాబట్టి నిద్రావస్థని ఎందుకు చెబుతారు అంటే, ఇప్పుడు కూడా నువ్వు అదే ఉన్నావు. ఉమ్, ఆ జ్ఞానం లేకుండా నీ ఫంక్షన్ లేదని చెప్పడం. అవును, అవును, అవును గురుగారు, అవును. నువ్వు ఆలోచనల వెంట పరిగెడుతున్నావు. ఉమ్, ఉమ్, క్షణకాలం నిశ్చలంగా ఉండు. ఉమ్, ఆ నిశ్చలత్వంలోనే తెలుస్తుంది ఈ ఉమ్, స్వరూపం. దాన్నే అనుగ్రహం అంటారు. ఉమ్, అనుగ్రహం అంటే ఆత్మే, అనుగ్రహం అంటే ఆత్మస్ఫురణ. గురువుగారు. నువ్వేమనుకుంటున్నావు? అహంకారాన్ని అట్టిపెట్టేది ప్రకాశిస్తుందని. రెండు లేని లేవుగా, ఒకటే ఉంది. ఉన్నది ఒకటే అండి. చాలు. మరి అత్యంత తేలిక ఏంటి కదా మరి ఆత్మజ్ఞానం. ఏమన్నా రవి, గురుగారు తేలిక ఉన్నా కదా? తేలిగ్గానే ఉంది గురుగారు. వెరీ గుడ్. తేలిక అని అనుకున్నాం కాదు, తేలికే అది. అవును. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ నేను ఉన్నాను అన్నది కూడా, ఈ మాయా నేను కూడా ఉన్నాను అది 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 కూడా ఉండొచ్చు కదా గురువు గారు? రెండు కలిపి ఎలా ఉంటాయి? చీకటి కలిపి ఉంటారా? నీకు ఆలోచన వస్తేనే ధ్యానం కనిపిస్తుంది. ఆలోచన లేనప్పుడు ఆత్మగానే ఉంటాం. శనగపిండితో కలవనప్పుడు ఒకసారిగానే ఉంటుంది, కలిసినప్పుడు కూడా ఒకసారిగానే ఉంటుంది. వెరీ సింపుల్.